హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? ఆ హంతకుడెవరో? కృష్ణ సారథుల జీవితంలో జరిగే పరిణామాలేంటో తెలుసుకుందామా? ఏంటి సార్, ఇంత తక్కువ అమౌంట్ అయితే కష్టం అని డబ్బులు లెక్క పెట్టుకుంటూ అంటున్న అతనితో, నువ్వు తెచ్చిన సరుకుకి ఇదే ఎక్కువ జాన్, వెళ్ళు, మళ్ళీ పని పడితే పిలుస్తాను అంటూ చీకట్లో నిలబడి మాట్లాడతాడు ఆ వ్యక్తి. ఎందుకు సార్ ఎప్పుడు రాత్రి సమయాల్లోనే కలుస్తారు, అది కూడా ఇలా చీకట్లో నిలబడి మాట్లాడతారు ఎందుకు? మన మధ్య చాలా ఏళ్ళ పరిచయం ఉన్నా మీ మొహమే నాకు తెలియదు, ఒకసారి నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అంటాడు జాన్ మరోసారి డబ్బులు లెక్క పెట్టుకుంటూ. కొన్ని దాపరికం ఉంటేనే చాలా మంచిది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ వెళ్ళిపోతున్న వ్యక్తితో, ఇప్పటికే చాలా సరుకుని మీకు అప్పచెప్పాను అనే చొరవతో అడుగుతున్నాను, అంత సరుకుని ఏం చేసుకుంటున్నారు సార్ మీరు? లేదా నా దగ్గర నుంచి సరుకు తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారా అని అంటున్న జాన్ మాటలు వింటూ, నీ బిజినెస్కి నేనేం పోటీ రాను, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మంచి కస్టమర్ని పోగొట్టుకోవద్దు జాన్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. నిజమే, వీడు ఏం చేసుకుంటే నాకెందుకు, కరెక్ట్గా అమౌంట్ ఇస్తున్నాడా లేదా అనేదే ముఖ్యం అని అనుకుంటూ మరో దారిలో వెళ్ళిపోతాడు జాన్. అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయంగా అనిపించినా ఆ భయం సారథి కంట పడకుండా విశ్వప్రయత్నం చేస్తుంది కృష్ణ. కృష్ణని గమనిస్తూ, ఇంకా ఆ న్యూస్ గురించే ఆలోచిస్తున్నావు కదా అని అడిగాడు సారథి హాస్పిటల్కి రెడీ అవుతూ. అవును తల ఊపుతూ. కాదు అని నోట్తో చెప్తున్న కృష్ణని చూసి నవ్వుతూ కృష్ణ తల మీద చిన్నగా కొట్టి కృష్ణకి అతి సమీపంగా వచ్చి నిలబడి, పోనీ రాత్రికి ఉండిపోనా అని అడిగాడు సారథి. అవును కాదు అంటూ చిన్నగా తలతో కృష్ణ తలని ఢీకొట్టి, సారీ బంగారం, ఎమర్జీ కేస్, వెళ్ళాలి తప్పదు అని అంటూ అయిష్టంగానే కృష్ణను వదిలి హాస్పిటల్కి బయలుదేరాడు సారథి. అర్ధరాత్రి 12 గంటల సమయం. తను చేస్తున్న చేష్టలకి మత్తుగా మూలుగుతున్న అమ్మాయిని మరింతగా పట్టుకుంటూ, సూపర్ కిక్ ఇచ్చావు బేబీ అని అంటున్న అతనిని మత్తుగా చూస్తున్న ఆమె వైపు చూసి ముద్దు పెట్టి, నా స్ట్రెస్ని తగ్గించిన నీకు మంచి గిఫ్ట్ ఇస్తానుగా అంటూ నవ్వుతూ పదునైన కత్తితో ఆమె గొంతును కోశాడు ఆ వ్యక్తి రాక్షసంగా నవ్వుతూ. అతని వైపు చూస్తూనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడుస్తున్న ఆమెను రక్తమంతా బయటకు పోయేలా బాడీలో ముఖ్యమైన పార్ట్స్ అన్నీ కట్ చేశాడు అతను ఎంతో సంతోషంగా నవ్వుతూ. నొప్పి తెలుస్తున్నా పైకి అరవలేని స్థితిలో అతని వైపు చూస్తూ కన్నీరు కారుస్తున్న ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, థ్యాంక్స్ బేబీ అని చిన్నగా నవ్వాడు అతను. అతని మాటలు ఆమెకు వినబడ్డాయో ఏమో తెలీదు గాని అతని వైపు చూస్తూనే ప్రాణం విడిచింది. ప్రాణం పోయిందని తెలిసినా ఆమెను చిన్న చిన్న ముక్కలుగా కోసి మూటగట్టుకొని అలా చీకట్లో కలిసిపోయాడు అతను. నగర శివార్లలో దొరికిన మరో డెడ్ బాడీ. చంపబడింది కనీసం అమ్మాయో అబ్బాయో కూడా తెలీకుండా రాక్షసంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పడేసిన నేరస్తుడు ఎవరు? నగరంలో పెరుగుతున్న ఇలాంటి హత్యలను చూసి జనాలు భయభ్రాంతులకు గురవుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? ఒంటరిగా బయటకు వెళ్ళాలి అన్నా భయం పుడుతున్నా ప్రజలకు పోలీసులు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పటికే ఇలాంటి హత్య నగరంలో 10వది. అది అందరికీ తెలిసినా అందరికీ తెలియకుండా ఇది ఎన్నో హత్యో? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన పోలీసు వాళ్ళు నోరు మెదపకపోవడానికి గల కారణం ఏంటి? అంటూ కమిషనర్ని ప్రశ్నలతో బాగా విసిగించేశారు న్యూస్ రిపోర్టర్స్. వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోయినా నేరస్తుడిని ఖచ్చితంగా పట్టుకుంటాం అనే కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది కమిషనర్ ముఖంలో. అందరి ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పి నేరస్తుడిని పట్టుకునే పూర్తి బాధ్యత మాదే. అలా అని మా మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ గుప్తంగా ఉంచి మేం చేయవలసిన సహాయం మీకు అందిస్తాం. జనాభా కూడా పోలీసు వాళ్ళకి సహాయపడితే ఈ నేరస్తుడిని మరికాస్త తొందరగా పట్టుకోవచ్చు అని చాలా ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని కలిశాడు కమిషనర్. డాక్టర్తో మాట్లాడిన కమిషనర్ ఆఫీస్కి వస్తూ ఈ కేస్ లీడ్ చేస్తున్న అజిత్తో పాటు సూర్యని కూడా ఓసారి క్యాబిన్లోకి రమ్మని చెప్పాడు. కమిషనర్ ఆర్డర్ వేసిన 15 నిమిషాల్లో కమిషనర్ క్యాబిన్లో అజిత్ ఇంకా సూర్య నిలబడ్డారు. క్యాబిన్లో సీరియస్గా అటూ ఇటూ తిరుగుతూ, ఈ కేసులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అజిత్ అని సీరియస్గా అడిగాడు కమిషనర్. లేదు సార్, అది అంటూ నాంచుతున్న అజిత్తో, ఏంటి ఇంకా నీళ్లు నమిలే దగ్గరే ఉన్నావా అజిత్?
నీకు ఈ కేసు అప్పచెప్పి రోజు కూడా పూర్తి కాకుండానే మరో హత్య చేసి మనకు సవాల్గా విసిరాడు ఆ నేరస్తుడు. మనమే ఇంకా కనీసం వాడి పేరు కూడా తెలియని స్థితిలో నిలబడ్డాం. షేమ్ ఆఫ్ యూ అని గట్టిగా అరుస్తున్న కమిషనర్తో సారీ సార్ అని తలదించుకొని నిలబడి చెప్పాడు అజిత్. నువ్వు నాకు చెప్పినంత ఈజీగా సమాధానం నేను ప్రజలకు చెప్పలేను కదా అనే ఆవేశంతో ఊగిపోతున్న కమిషనర్తో సార్ అంటూ చాలా లోగొంతుతో కమిషనర్ను పిలిచాడు సూర్య. ఏంటి సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడకూడదని నీకు తెలీదా సూర్య అని కోపంగా అరుస్తున్న కమిషనర్తో క్షమించండి సార్, నేరస్తుడు ఎవరో మేము కనిపెట్టాం అని చెప్పాడు సూర్య. మరి అరెస్ట్ చేయకుండా మేనమేషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారా అని కోపంతో ఊగిపోతూ అడిగాడు కమిషనర్. ఎలా చెప్పాలా అన్నట్టుగా అజిత్ వైపు చూస్తూ నిలబడిన సూర్యకి నువ్వు కామ్గా ఉండు, నేను మాట్లాడతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు అజిత్. అరెస్ట్ చేసే వాళ్ళమే సార్, కాకపోతే అతనే నేరస్తుడు అనడానికి పూర్తిగా ఆధారాలు ఏమీ లేవు. కేవలం అతనే అయి ఉంటాడేమో అని మేము గెస్ చేస్తున్నాం అని అంటున్న అజిత్తో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఉంది నా పరిస్థితి. అరే ఓ పక్కన నేరస్తుడు దొరికాడు అంటున్నారు, మరో పక్కనేమో అతనే నేరస్తుడు అవునా కాదా అని అంటున్నారు. పూర్తి కన్ఫ్యూజన్లో మీరు ఉండడంతో పాటు నన్ను కూడా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు అని అంటాడు కమిషనర్ విసుగ్గా. ఆ క్లారిటీ కోసమే మేము మీకు తెలియకుండా చిన్న రిస్క్ పని చేశాము సార్ అని కమిషనర్కి తెలియకుండా చేసిన పని మొత్తం చెప్తూ, ముఖ్యంగా నేరస్తుడు వాడుతున్న ఆయుధం, అలాగే ఒక అమ్మాయిని ఫిజికల్గా యూజ్ చేసుకొని మరీ చంపుతున్నాడు అంటే వాడు ఒక సైకోలాగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అమ్మాయి తరపున వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి, అప్పుడే మేము యాక్షన్ తీసుకోగలం సార్ అని చెప్పడం పూర్తి చేశాడు సూర్య. సూర్య, నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యి పట్టుమని సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశావా అని సూటిగా అడిగాడు కమిషనర్. అవును అన్నట్టు తల ఊపుతూ మౌనంగా తలదించుకొని నిలబడ్డాడు సూర్య కమిషనర్ ముందు. ఇలాంటి మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు సీనియర్ ఆఫీసర్ సజెషన్ తీసుకోవాలని తెలీదా అని అంటున్న కమిషనర్తో ఇదంతా అజిత్ సార్కి చెప్పాను సార్, సార్ కూడా నాకు ఒక సలహా ఇచ్చారు అని పుసుక్కున నోరు జారేశాడు సూర్య. గుర్రున అజిత్ వైపు చూశాడు కమిషనర్. సూర్య చెప్పింది నిజమే సార్, సూర్య ఈ కేసుని 50% సాల్వ్ చేసేశాడు. తన హెల్ప్తోనే నేను కూడా ఈ కేసుని కాస్త ముందుకు తీసుకువెళ్ళాను అని చెప్పడం మొదలెట్టాడు. అజిత్ చెప్పిన మొత్తం విని జాగ్రత్త, ఏమాత్రం మిస్ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లో ఒకరిని మిస్ అయిపోతాం మనం, దానితో పాటు మనకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ సూర్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ సూర్యకి ఒక ఫైల్ అప్పచెప్పాడు కమిషనర్. కమిషనర్ నవ్వుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మౌనంగానే ఫైల్ అందుకున్నాడు సూర్య. అజిత్ కూడా నవ్వుతూ ఫైల్ తీసుకొని అలా ఉండడం కాదు సూర్య, ఓపెన్ చేసి చూడు అని అన్నాడు అజిత్. అజిత్ వైపు చూస్తూ అలాగే సార్ అంటూ ఫైల్ ఓపెన్ చేసిన సూర్య మొహం ఒక్కసారిగా విచ్చుకుంది. సూర్యని చూస్తూ పైకి చెప్పేవి అన్నీ నిజాలు కావు సూర్య, కొత్తగా వచ్చావు ఫీల్డ్లోకి, అన్నీ జాగ్రత్తగా గమనించు. నేరస్తుడి మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ కేస్ అజిత్ లీడ్ చేస్తున్నట్టుగా బయట ప్రపంచాన్ని నమ్మించానే తప్ప అఫీషియల్గా ఈ కేస్ హ్యాండిల్ చేస్తుంది ఏసీపీ సూర్యప్రకాష్ అంటూ నీకు ఏదైనా అవసరం వస్తే అజిత్ని కలు, అజిత్ వల్ల కూడా కాకపోతే నన్ను మీట్ అవ్వు అని చెప్తాడు కమిషనర్. చాలా థ్యాంక్స్ సార్ అంటూ భావోద్వేగానికి గురి అవుతున్న సూర్యతో ఇలాంటి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి సూర్య, నువ్వు ఉన్నది క్రైమ్ బ్రాంచ్, నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండర్ కవర్ ఆపరేషన్ వల్ల మన ఆఫీసర్లో ఎవరికైనా ఇబ్బంది కలిగినా నేను అస్సలు ఊరుకోను, నిన్ను డిస్మిస్ చేయడానికి కూడా ఆలోచించను, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళండి, మరో ప్రాణం పోకముందే ఆ నేరస్తుడిని కటకటాల్లో ఉంచండి అని ఆర్డర్ వేసి తన పని చూసుకుంటున్నాడు కమిషనర్. ఓకే సార్ అంటూ సెల్యూట్ కొట్టి వెళ్తున్న సూర్య ఇంకా అజిత్లను చూస్తూ ఇంతకీ మీరు సస్పెక్ట్గా భావిస్తున్నది ఎవరు సూర్య అని అడిగాడు కమిషనర్. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సారథి అని సమాధానం చెప్పాడు సూర్య. వాట్ అంటూ గట్టిగా అరిచి అతనికి ఈ సిటీలో చాలా రెప్యుటేషన్ ఉంది సూర్య, తొందరపడి నేరం మోపావో మన మీద మనమే బురద చల్లుకున్నట్టు అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు కమిషనర్. అందుకే కదా సార్ ఈ ఆలస్యం అంటూ కమిషనర్కి మరోసారి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు సూర్య అండ్ అజిత్. అజిత్ ఇంకా సూర్యాలు వెళ్ళిపోయిన తర్వాత తన ల్యాప్టాప్లో సీక్రెట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తూ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా సస్పెక్ట్ డాక్టర్ సారథి అనే వచ్చింది సూర్య, కానీ అతన్ని పట్టుకోవడానికి ఆధారాలు లేవు, ఎలా అతనికి చెక్ పెట్టాలి, ముందు అతనే నేరస్తుడు అని కన్ఫర్మ్ అయితే చాలు, మిగతావన్నీ వాటి అంతటి అవే బయటకు వస్తాయి అని అనుకుంటూ
డాక్టర్ సారథి పేదవారికి చేస్తున్న ఫ్రీ ట్రీట్మెంట్, ఇంకా సోషల్ వెల్ఫేర్ ఫండ్స్ గురించి సోషల్ మీడియాలో రాసిన ఆర్టికల్ చదువుతూ, ఇలాంటి పనులు చేస్తున్నవాడు అంత క్రూరంగా ఉంటాడా? లెట్స్ వెయిట్ అని అనుకుంటూ తన పని తాను చూసుకున్నాడు కమిషనర్. ఉదయం 7:30 ఆ ప్రాంతానికి ఇంటికి చేరుకున్న సారథికి డల్ మొహంతో కనిపించింది కృష్ణ. ఏమైంది కృష్ణ, అలా ఉన్నావ్? అంటూ చేతులు కడుక్కొని వచ్చి హాల్లో కృష్ణ పక్కన కూర్చున్నాడు సారథి. ఏమీ లేదు అన్నట్టు తల ఊపుతూ కాఫీ తాగుతారా అని అడిగింది కృష్ణ. హా, స్ట్రాంగ్ అంటూ వంటగదిలో వెళ్తున్న కృష్ణ వెనకే వెళ్ళాడు సారథి. ఏమైందోయ్ అలా ఉన్నావ్ అంటూ పొయ్యి మీద పాలు పెట్టిన కృష్ణని పట్టుకొని అడిగాడు. నైట్ డ్యూటీ అంటూ రాత్రులు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నాను అని కోపమా అని అడిగాడు సారథి. సున్నితంగా సారథిని వదిలి అల్మారాలో ఉన్న కాఫీ ఇంకా పంచదార డబ్బా తీసుకువచ్చి ఆవలింత తీస్తూ కాఫీ కలుపుతోంది కృష్ణ మౌనంగా. నైట్ డ్యూటీ చేసిన నేనేమో ఇప్పుడే నిద్రలేచినట్లు ఫ్రెష్గా ఉంటే, ఇంట్లో ఉన్న నువ్వేమో నైట్ డ్యూటీ చేసినట్టు మొహమంతా పీక్కుపోయి ఆవలింతలు తీస్తున్నావు. నైట్ పడుకోలేదా కృష్ణ అని అడిగాడు సారథి ప్రేమగా. మౌనంగా కాఫీ కలిపి సారథికి ఇస్తూ, ఒంటరిగా ఉండాలంటే భయమేస్తోందండి. ఊరి నుండి మా పిన్నిని తోడుగా తెచ్చుకోనా అని అడిగింది కృష్ణ తడబడుతూ. కాఫీ తాగుతూ కృష్ణని చూస్తూ, అంత భయం దేనికి కృష్ణ, నేను ఉన్నాను కదా అని అంటాడు సారథి. నిజమే, మీరు ఉన్నారు, కాదు అనడం లేదు. కానీ ఎక్కువ సమయం బయటే ఉంటున్నారు కదా. ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలంటే నాకు చాలా భయమేస్తోంది. మా పిన్నిని తీసుకురావడం మీకు ఇబ్బంది అయితే పోనీ అత్తయ్య గారిని అయినా రమ్మనండి అని అడిగింది సారథి చెయ్యి పట్టుకొని బతిమలాడుతూ. చిన్నగా నవ్వుతూ ఖాళీ కప్ షింక్లో వేస్తూ, ఎవరైనా అత్త మామ ఆడబిడ్డ లేకుండా వేరుగా భర్తతో కలిసి సంతోషంగా తమకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటారు. నువ్వేంటి వింతగా అత్త మామ ఆడబిడ్డ అంటూ మనకి ప్రైవసీ లేకుండా చేస్తున్నావు అని అడిగాడు సారథి కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ. విసుగ్గా సారథి చేతులు తీస్తూ, నేను అస్సలు ఉండలేకపోతున్నానండి, అర్థం చేసుకోండి అని దాదాపు ఏడుపు మొహంతో అడిగింది కృష్ణ. నీ ఇబ్బంది నాకు అర్థమైంది కృష్ణ. నువ్వు అడిగావని కాకపోయినా అమ్మను లేకపోతే అత్తయ్య గారిని తోడుగా తెచ్చుకోవాలని నాకు ఉంది. వయసులో ఉన్న నువ్వే ఇక్కడ ఉండడానికి అంత కష్టపడుతున్నావంటే వయసు మళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అయినా పర్లేదు, తీసుకురమ్మంటే బలవంతంగా అయినా అమ్మనో అత్తయ్యనో ఇక్కడికి తీసుకువస్తాను అని అంటాడు సారథి. సారథి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ, నిజమే, నా కోసం పెద్దవారిని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు అంటూ తల పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది కృష్ణ నీరసంగా. సరే, అంతగా ఇబ్బంది పడకు, నీకోసం ఓ పని మనిషిని అలాగే వాచ్మెన్ని కూడా పెడతాను, సరేనా అని అడిగాడు సారథి నవ్వుతూ. మీరు పెట్టడం కాదు మిస్టర్ సారథి, ఇక్కడ రూల్స్ కూడా అవే అంటూ అక్కడికి వచ్చారు ఆ సొసైటీ సభ్యులు. వారిని చూడగానే గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి, కృష్ణ అందరికీ కాఫీ పెట్టు అని కృష్ణకు చెప్పి అందరినీ హాల్లో కూర్చోబెట్టాడు సారథి. అన్ని పనులు అయినాయా సారథి, ఏమైనా వర్క్ బ్యాలెన్స్ ఉందా అని అడుగుతున్న సొసైటీ మెంబర్స్తో. అన్నీ కంప్లీట్ అయ్యాయి, కానీ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి రూల్స్ ఉన్నాయని ఏమీ చెప్పలేదే అని ప్రశ్నించాడు సారథి సీరియస్గా. మీకు అమ్మినప్పుడు ఎటువంటి రూల్స్ లేవు సారథి గారు, కాకపోతే రోజురోజుకి పెరుగుతున్న దారుణాలను దృష్టిలో పెట్టుకుని సొసైటీ మెంబర్స్ తీసుకున్న నిర్ణయం ఇది అంటూ సారథికి ఒక పేపర్ ఇచ్చి అందులో ఉన్న పేర్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు సొసైటీ మెంబర్స్. ఏంటిది అని ఆశ్చర్యంగా ఆ పేర్లను చదువుతూ అడిగాడు సారథి. మా భయాలు మావి, అర్థం చేసుకోండి సారథి గారు. మీకు ఇచ్చిన లిస్టులో నుంచి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఇంటికి వాచ్మెన్గా ఇంకా పని మనిషిగా వస్తారు. ఇట్స్ యువర్ చాయిస్ అంటూ కాఫీ ఇస్తున్న కృష్ణని చూసి, ఏ ఊరమ్మా మీది అని అడిగాడు సొసైటీ మెంబర్. తన ఊరు గురించి చెప్పబోతున్న కృష్ణతో, నువ్వు లోపలికి వెళ్ళు కృష్ణ, నేను మాట్లాడతాను అంటూ కృష్ణను పంపించి, మాకు ఎటువంటి పని వాళ్ళు అవసరం లేదండి అంటూ ఆ లిస్ట్ని తిరిగి సొసైటీ మెంబర్కి ఇస్తూ చెప్పాడు సారథి. అలా అయితే మాకు నచ్చిన అవైలబుల్లో ఉన్న వాళ్ళని పంపేయమంటారా అని అడిగాడు సొసైటీ మెంబర్స్లో ఒకరు. అలా ఎలా పంపిస్తారు, మాకు వద్దు అంటున్నాం కదా అని సీరియస్ అయ్యాడు సారథి. చూడండి సారథి గారు, ఈ సొసైటీలో ఇల్లు తీసుకున్నప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం చేశారు, సొసైటీ రూల్స్ అన్నీ పాటిస్తాను అని. ఆ రూల్స్ ప్రకారమే అడుగుతున్నాం. రూల్స్కి వ్యతిరేకిస్తే మీకు ఈ సొసైటీలో ఉండే హక్కు ఉండదు అని ఖచ్చితంగా చెప్పేశారు సొసైటీ వాళ్ళు. సైలెంట్ అయిపోయాడు సారథి. ఏ విషయం డిసైడ్ అయ్యి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి అంటూ లిస్ట్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు సొసైటీ మెంబర్స్. కొత్త కొత్త రూల్స్ వీళ్ళ భయాల్లో
ఏంటో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు పెట్టిన పని మంచి వాచ్‌మెన్ ఉన్నంత మాత్రాన ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటాయా ఏంటి? పిచ్చి ప్రయత్నం కాకపోతే అని అనుకుంటూ లిస్ట్‌ని తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్ళాడు సారథి. డైనింగ్ టేబుల్ దగ్గర డల్‌గా కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించింది కృష్ణ. మళ్ళీ హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే కృష్ణని గమనిస్తున్నాడు సారథి. సరే వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి కృష్ణ ముందర లిస్టుని పెట్టి ఇందులో నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో కృష్ణ. వాళ్ళే మనకి పనివాళ్ళ కింద వస్తారు అంట అని చెప్పాడు. వీటి గురించి నాకేం తెలుసండి మీరేదో ఒకటి చేసేయండి అంటూ మళ్ళీ మీరు వెళ్ళాలా అని అడిగింది కృష్ణ. అవును అంటూ నాకు వీలు కుదిరినప్పుడు పేదవారికి ఉచిత సహాయం చేస్తూ వైద్యం చేస్తూ ఉంటాను కృష్ణ. అందులో భాగంగా వచ్చింది ఈ ఫోన్ అర్థం చేసుకుంటావు కదూ అంటూ రిక్వెస్ట్గా అడుగుతున్న సారథి వైపు చూస్తూ పేదవారికి సాయం చేస్తున్న మిమ్మల్ని ఆపేంత చెడ్డదాన్ని అయితే కాదు. నిన్నటి వార్తతో కాస్త భయమేసింది అంతే. అయినా ఈ పని వాళ్ళు ఈరోజో రేపో వచ్చేస్తారు కదా నాకు తోడుగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు వెళ్ళిరండి అంతలోకి వేడిగా ఇడ్లీ చేసి పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్తుంది కృష్ణ. చాలా థ్యాంక్స్ కృష్ణ అంటూ వెళ్తున్న కృష్ణని ఆపి గట్టిగా హగ్ చేసుకొని మన మధ్య కనపడని దూరం ఏర్పడింది కృష్ణ. ఆ దూరాన్ని దగ్గర చేసే బాధ్యత నాది. త్వరలోనే నీకు అతి సమీపంగా వస్తాను అంటూ చిన్నగా నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయాడు సారథి. వెళ్తున్న సారథి వైపు చూసి అందంగా నవ్వుకొని ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానండి అంటూ సారథికి టిఫిన్ చేసే పనిలో పడింది కృష్ణ. ఫోన్ వచ్చినా వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే కష్టంగా చేస్తున్న వృత్తి మీద ఇష్టంతో హాస్పిటల్‌కి చేరుకున్నాడు సారథి. పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తున్న సారథికి బయట కాస్త గందరగోళంగా అనిపించి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి పేషెంట్‌ని బయటకి పంపించి తను కూడా బయటకి వచ్చి చూశాడు. టెంట్స్ వేసి పేదవారికి ఉచిత సహాయం చేస్తున్న డాక్టర్స్ మీద ఇక్కడ ఎవరు వేయమన్నాడ్రా టెంట్లు అంటూ రౌడీయిజం చేస్తూ కనిపించారు కొంతమంది. వాళ్ళని చూస్తుంటే తను ఒక్కడే అడ్డుకోవడం కష్టమని అర్థమైన సారథికి వెంటనే ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోతున్న సారథికి ఒక బేస్ వాయిస్ వినిపించింది. ఎవరా అన్నట్టు పోలీసులకు ఫోన్ చేయబోయి ఆగి ఆ గొంతు వినిపించిన వైపు చూశాడు. అతన్ని చూడగానే భృకుటి ముడుచుకుంది సారథికి. కానీ అతను చేసిన పనిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్రయత్నంగా పూర్వకంగా అటు తిరిగి నిలబడిన అతని దగ్గరికి వెళ్ళి థాంక్స్ అని చెప్పాడు సారథి. చూయింగ్ గమ్ నములుతూ సారథి వైపు తిరిగి థాంక్స్ దేనికి అంటూ గీరాగా అడిగాడు అతను. రౌడీలు చేస్తున్న గోలని ఆపి ఇక్కడ వైద్యం జరిగేలా చేసినందుకు అని చెప్పాడు సారథి నవ్వుతూ. ఈ పని నేనేం ఊరికే చేయలేదు అంటూ చేయి ముందుకు చాచి 1000, 2000 కొడితే మీ థాంక్స్‌కి సమానం అవుతుంది అని అంటాడు అతను చూయింగ్ గమ్ బయటకి ఊస్తూ. పొగిడినంతసేపు పట్టలేదు కదయ్యా అంటూ జేబులో నుండి పర్స్ తీసి 2 500 నోట్లు తీసి ఇస్తున్న సారథి వాలెట్‌లో ఉన్న ఫోటోని చూస్తూ అయితే నన్ను గుర్తుపట్టారన్నమాట అంటూ సారథి దగ్గర నుండి డబ్బులు లాక్కున్నట్టు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు అతను. అతని మాటలను అర్థం చేసుకున్న సారథితో అవును గుర్తుపట్టాను. ఎగ్జిబిషన్‌లో నా భార్యని ఏడ్పించింది నువ్వే కదా! ఆ పని చేసినందుకు ఎంతైతే నీ మీద కోపమొచ్చిందో ఇప్పుడు నువ్వు చేసిన పనికి మొత్తం కోపమంతా పోయింది అని చిన్నగా నవ్వాడు సారథి వాలెట్‌ని పాకెట్‌లో పెట్టుకుంటూ. కేర్లెస్‌గా ఒక నవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్తున్న అతనితో ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు సారథి. సూర్య అంటూ తన ముందు వెళ్తున్న అమ్మాయికి విజిల్ వేస్తూ చిన్నగా కన్ను కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. సూర్యనా నైస్ అని అనుకుంటూ తన పని తాను చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం అవుతుంది అనగా ఇంటికి చేరుకున్నాడు సారథి. నైట్ డ్యూటీ మార్నింగ్ వెంటనే ట్రీట్మెంట్ అంటూ బయటికి రావడంతో బాగా అలసిపోయినట్టు అనిపించింది సారథికి. నీరసించిన మొహంతో ఇంటికి చేరుకున్న సారథికి ఇంటి ముందు వాచ్మెన్ సెల్యూట్ కొట్టడంతో వాచ్మెన్ వైపు చూస్తూనే లోపలికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి పనమ్మాయితో ముచ్చట్లాడుతూ కనిపించింది కృష్ణ నవ్వుతూ. కృష్ణ మొహంలో నవ్వు చూడగానే అప్పటి వరకు పడిన అలసట, శ్రమ మొత్తం పోయింది సారథికి. నవ్వుతూ వచ్చి కృష్ణ పక్కన కూర్చొని నీ పేరేంటమ్మా అని అడిగాడు పనమ్మాయిని సారథి. లక్ష్మి అండి అని చెప్పింది పనమ్మాయి నవ్వుతూనే. సరే ఈ పూటకి వెళ్ళి రాత్రి 8 గంటలకి రా అని చెప్పాడు. అమ్మో ఇప్పుడు వెళ్ళి రాత్రి రావడమే మా మామ ఒప్పుకోడండి అని సిగ్గుపడుతూ చెప్పింది లక్ష్మి. లక్ష్మి మాటలు అర్థమైన కృష్ణ కూడా సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అది కాదు లక్ష్మి ఒక్క పూటకి మీ మామని ఎలాగోలా ఒప్పించు. నాకు ఈరోజు రాత్రి నైట్ డ్యూటీ ఉంది అని గట్టిగా కృష్ణకు వినబడేలాగా చెప్తున్నాడు సారథి. అమ్మో పెద్ద సిక్కే పెట్టారుగా అంటూ బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని దిగులుగా అంటున్న లక్ష్మితో పోనీ నేను మాట్లాడినా మీ మామయ్యతో అని అడిగాడు. వద్దులే సారు నేనే మాట్లాడతాలే
ఈ ఒక్క పూటకే అంటున్నారు కదా! సరే అయితే నేను పోతాను అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి వెళ్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్స్ లాక్స్ చేసి కృష్ణ కోసం మొత్తం చూశాడు సారథి. బెడ్రూమ్‌లో నుండి చిన్నగా హమ్ చేస్తున్న కృష్ణ గొంతు వినపడగానే అటు వెళ్ళాడు. స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేస్తూ కనిపించింది కృష్ణ. సారీ కృష్ణ, ఈ మంత్ అంతా నైట్ డ్యూటీసే. ఈ 1 మంత్ మాత్రమే. నెక్స్ట్ మంత్ నుంచి అంతా మామూలు అయిపోతుంది అని చెప్తాడు సారథి కృష్ణ వైపు చూస్తూ. సరేనండి, ఇప్పుడు నేను ఏమంటున్నాను అని అంటూ సారథిని బాత్రూంలోకి నెడుతూ ముందు మీరు స్నానం చేసి రండి అని అంటుంది కృష్ణ నవ్వుతూ. అబ్బా! ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి కృష్ణ అనుకుంటూ ఉండగానే డోర్ బెల్ కంటిన్యూయస్‌గా కొడుతూ ఉంటారు ఎవరో. ఆహా! మళ్ళీ స్టార్ట్ అయిందా అనుకుంటూ అబ్బా! ఎవరది అంటూ చెవులు మూసుకుంటూ చిరాకుగా కృష్ణ వైపు చూసిన సారథిని చూసి నవ్వుతూ అందుకే చెప్పింది వెళ్ళి ఫ్రెష్ అవ్వమని. నేను వెళ్ళి చూస్తాను అంటూ టవల్ భుజం చుట్టూ వేసుకొని బయటికి వెళ్ళి చూశాడు సారథి. చిరాకుగా తలుపు తీసి ఏంటయ్యా అని అడుగుతున్న సారథికి ఎదురుగా నిలబడిన అతనిని చూసి నువ్వేంటిక్కడ అని అడిగాడు సారథి. నేను అదే అడుగుతున్నాను, మీరేంటిక్కడ అంటాడు సూర్య చూయింగ్ గమ్ నవ్వుతూ. మా ఇంట్లో నేనుండగా పరాయి వాళ్ళు ఉంటారా అని చిరాకుగా చెప్పాడు సారథి. సారథిని పైనుండి కింద వరకు చూసి మంచి టైంలో డిస్టర్బ్ చేసినట్టున్నాగా అంటూ వంకరగా నవ్వుతూ కాస్త మోటార్ కడతారా, మోటార్ వేసి వదిలేయడం కాదు అని చెప్తున్న సూర్యతో నువ్వెవరు నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి, నా ఇల్లు నా మోటార్ నా ఇష్టం అని అంటున్న సారథితో మీరు ఉంటుంది ఇండివిజువల్ హౌసే అయినా ఒక సొసైటీలో ఉంటున్నారు. ఆ సొసైటీకి ప్రెసిడెంటే మా బాబు. అర్థమైందా ఇప్పుడు నీకు నేను ఇక్కడ ఉండడానికి అలాగే నీకు రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి గల కారణం అంటూ ఇలా వాటర్ వేస్ట్ చేస్తే నేనైతే మాటలతో చెప్పి ఊరుకున్నాను. అదే మా బాబు అయితే ఒంగోబెట్టి 4 గుద్దేవాడు జాగ్రత్త అంటూ లోపలికి తొంగి చూసి సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూస్తూ వెనక్కి తిరిగి చూశాడు సారథి. తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుంది కృష్ణ. నాస్టీ ఫెలో, మూడ్ మొత్తం అప్సెట్ చేసి పెట్టాడు అని తనకు వచ్చిన ఇంగ్లీష్ తిట్లు 4 తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సారథి. సూర్యని తిట్టుకుంటూ కోపంగా లోపలికి వచ్చిన సారథిని చూస్తూ ఏమైందండి అని అడిగింది. ఏముంది, ఏమవుతుంది, ఏం కాదు. అయినా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఎవరో తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కిచెన్లోనో బెడ్రూమ్లోనో ఉండకుండా ఇలా ఇల్లంతా తిరగడం అవసరమా అంటూ కోపంగా అరిచి రూమ్లోకి వెళ్ళి గట్టిగా తలుపేశాడు సారథి. పెళ్ళైన తర్వాత మొదటిసారి సారథి కోపం వచ్చి చూసిన కృష్ణ మొద్దుబారిపోయినట్లుగా నిలబడి అలా చూస్తూ అమ్మో మా వారికి కోపం వస్తే చాలా ప్రమాదమే అనుకుంటూ సైలెంట్గా తన పని తాను చేసుకుంది కృష్ణ. ఎంత కోపంగా అయితే లోపలికి వెళ్ళాడో అంతే కోపంగా బయటకు వచ్చి కనీసం బయటికి వెళ్తున్నాను అనే సంగతి కూడా కృష్ణకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తూ వాచ్మెన్ వైపు చూస్తూ నేను ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను గమనించడమే కాదు, మేడంని కాస్త కనిపెట్టుకొని ఉండు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు సారథి. సారథి బయటికి రావడం గమనించి సారథి వెనకాలే వచ్చిన కృష్ణని గమనించి కూడా గమనించనట్టుగా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వేగంగా బండి మీద వెళ్తున్న సారథిని చూస్తూ గుమ్మం దగ్గర నిలబడిన కృష్ణతో మేడం మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పాడు వాచ్మెన్. వాచ్మెన్ మాటలు విని వేగంగా వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఈయన అసలు నా మాట వినరు, ఈయన తిరిగి ఇంటికి వచ్చేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.